హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో టెట్ సిలబస్ తెలుగు పేపర్ టెట్ సిలబస్ చూద్దాం. ఇది 30 మార్క్స్కి వస్తుంది. అందులో కంటెంట్ 24 మార్క్స్, మెథడాలజీ 6 మార్క్స్, టోటల్ 30 మార్క్స్ ఉంటుంది. అందులో టాపిక్స్ ఆ 30 మార్క్స్లో ఏవేవి టాపిక్స్ ఇస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పఠనావగాహనలో అపరిచిత పద్యం, అపరిచిత గద్యం. పదజాలంలో ఏముంటుందంటే అర్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, మాండలిక పదాలు ఉంటాయి. తెలుగు వాచకంలోని అంటే తెలుగు టెక్స్ట్ బుక్స్ ఉంటుంది కదా, అందులో కవి యొక్క పరిచయాలు, అందులోని విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు ఇస్తారు మనకి. భాషాంశాల్లో భాషా భాగాలు అంటే తెలుసు కదా, నామవాచకం, సర్వనామం, కాలాలు, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, భూతకాలం, అవి కాలాలు. లింగాలు స్త్రీలింగం, పుంలింగాలు, విభక్తులు, పరుషాలు, విరామ చిహ్నాలు. అక్షర విభాగంలోని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థాలు, వర్గయుక్కలు, స్పర్శాలు, స్థిరాలు, వర్ణోత్పత్తి స్థానాలు. అలాగే సందులు, వాటి యొక్క నిర్వచనాల గురించి అడుగుతారు. తెలుగు సందుల్లో కూడా అత్వసంధి, ఇత్వసంధి, ఎడాగమ సంధి, సరళాదేశ సంధి, గసరద వాదేశ సంధి, ఆమ్రేడిత సంధి, విరుక్తటకార సంధి, లులనల సందులు. ఇవన్నీ తెలుగు సందుల కింద వస్తుంది. సంస్కృత సందులు సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, యనాదేశ సంధి, వృద్ధి సందులు. ఇవి సంస్కృత సందులు. ఇవి తెలుసుకుందాం. అలాగే సందులను విడదీసి అంటే ఒక పదం ఇస్తారు కదా, దాన్ని విడదీసి సంధి పేరు రాయడం, అలాగే విడదీసి ఉన్న పదాన్ని సంధి చేసి సంధి పేరు కనుగొనడం వంటివి నేర్చుకుంటాము. సమాసాలు మరియు వాటి యొక్క నిర్వచనాలు. ఛందస్సులో లఘువులు, గురువులు, అట్లనే చంపకమాల, మత్తేభం, శార్దూలం, ఉత్పలమాల వంటివి నేర్చుకుంటాం, లక్షణాలు నేర్చుకుంటాము. అలాగే ఇంకో పార్ట్ ఏంటంటే అలంకారాలు. పాఠ్య పుస్తకం అందలి అలంకారాలు గుర్తిస్తాము. వాక్యాలు రకాలు, క్రియలు రకాలు. వాక్యాల్లో రకాలు తెలుసు కదండి, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యాలు, క్రియలు, మళ్ళీ అందులోని రకాలు. ఇప్పుడు తెలుగు బోధనా పద్ధతుల్లో మనకు డిఎడ్లో చదువుంటాం కదండి, బోధనా పద్ధతులు, అవి 6 మార్క్స్కి వచ్చింది. అందులో భాష అంటే మాతృభాష, మన మాతృభాష తెలుగు. మాతృభాష యొక్క బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, ఆ భాషకు గల నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు. బోధనా పద్ధతులు ప్రణాళిక రచన, వనరుల వినియోగం, బోధనాభ్యాసన ఉపకరణాలు, మూల్యాంకనం, నిరంతర సమగ్ర మూల్యాంకనం. ప్రజెంట్ సిలబస్ అయితే టెట్ తెలుగు సిలబస్ అయితే ఇది గాయ్స్. నెక్స్ట్ నేను ఒక్కొక్క పార్ట్, ఒక్కొక్క రోమన్, ఒక్కొక్క పార్ట్ గురించి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫర్ సపోజ్ అపరిచిత పద్యం, అపరిచిత గద్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థాలు, పర్యాయ పదాలు, వీటి గురించి సపరేట్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే ఈ వీడియోని టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎంతగానో యూజ్ అవుతుంది. పక్కాగా 30 మార్క్స్ రావడానికి ట్రై చేద్దాం మనమందరం తెలుగు సబ్జెక్ట్లో. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అందరికీ షేర్ చేయండి, అందరికీ యూజ్ అవుతుంది. బాయ్.